ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 2వ తేదీన తిరువూరు పట్టణంలోని చంద్రబాబు కృతజ్ఞత మాదిగల మహాసభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గత 30 సంవత్సరాలుగా మాదిగలు టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని, టీడీపీ ప్రభుత్వంలో మాదిగలకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి పేర్కొన్నారు. ఈ డిఎస్సీలో 7% మాదిగల విద్యార్థులకు ఉద్యోగాలుగా అవకాశం పొందారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితమే అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి అధికారంలోకి రాగానే మాదిగ బిడ్డ పుట్టపాటి మహేందర్నాథ్కు ఆర్థిక మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అన్ని విధాలుగా మాదిగ జాతికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే భారత ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేయడమే కాకుండా ఇప్పుడు జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్లో కూడా దాదాపు 15,500 మంది డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికైతే అందులో 7% ఈరోజు మాదిగ నిరుద్యోగ యువతులు ఉపాధ్యాయులుగా మారటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్లే సాధ్యమైందని, ఈ చారిత్రాత్మక చట్టాన్ని ఈ చట్టం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ, మాదిగల సభ పేరు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ నవంబరు 2వ తేదీన తిరువూరులో, నవంబరు 2వ తేదీన తిరువూరులో చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ. తిరువూరు నియోజకవర్గ చరిత్రలో